టాలీవుడ్ లో వెరైటీ కామెడీ శైలితో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ కేవి తెరకెక్కించిన తాజా చిత్రం ఫంకీ. మాస్కా దాస్ విశ్వక్షేన్ కయాదు లోహర్ జంటగా నటించారు. శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. ఫంకీ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దర్శకుడు అనుదీప్ మాత్రం ఇది జాతిరత్నాల తరహా సినిమా కాదని, పూర్తిగా భిన్నమైన కథని స్పష్టం చేశారు. యువ దర్శకుడు చుట్టూ తిరిగే కథలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, వినోదం అన్ని సమతుల్యంగా ఉంటాయని ఆయన తెలిపారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదల కానున్న ఈ సినిమా యుఎస్ ప్రీమియర్స్ తో ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో రివ్యూలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫంకీ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫంకీ ఫస్ట్ హాఫ్ పై మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఒక నెట్జెన్ ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ అని స్పందిస్తూ, అనుదీప్ స్టైల్ వన్ లైనర్లు వరుసగా వచ్చినప్పటికీ కొన్ని జోకులు మాత్రమే వర్కౌట్ అయ్యాయని, ఎక్కువ భాగం బలవంతంగా అనిపించాయని పేర్కొన్నారు. కథ ముందుకు సరిగా సాగలేదని, ఎడిటింగ్, డబ్బింగ్ లోపాలు స్పష్టంగా కనిపించాయని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ ఈ సినిమాను కాపాడాలని అభిప్రాయపడ్డారు. మరో ట్వీట్ లో బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అని, వన్ లైనర్ కామెడీ ఉన్నప్పటికీ చాలా జోకులు ఫ్లాట్ అయ్యాయని, కొన్ని మరీ సిల్లీగా అనిపించాయని పేర్కొన్నారు. ఎడిటింగ్ చెత్తగా ఉండడం వల్ల కథనంలో ఫ్లో మిస్ అయిందని అభిప్రాయపడ్డారు. ఇంకొందరైతే ఇది అంత సిల్లీగా ఉండడం వల్ల కామెడీ కంటే ఆ సిల్లీనెస్ వల్లే నవ్వొస్తుందని వ్యాఖ్యానించారు. జబర్దస్త్ షోను పొడిగించిన స్క్రిప్ట్ లా ఉందంటూ మరో నెట్జెన్ ట్వీట్ చేశారు. ఎడిటింగ్ పూర్తయ్యాక ఫస్ట్ హాఫ్ అసలు చూసుకున్నారా అంటూ ప్రశ్నించారు. విశ్వక్షేన్, అనుదీప్లను ట్యాగ్ చేస్తూ ఈ కామెంట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అలాగే మంచి కామెడీ ఉన్న లైనర్లు కూడా సరిగా వినిపించడం లేదు. కథకు స్ట్రక్చర్ లేదు, ఎడిటింగ్ అస్సలు బాగోలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కథలో బలం లేకపోవడం వల్ల సన్నివేశాలు సాగతీతగా బోరింగ్గా అనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అనుదీప్ స్టైల్ వన్ లైనర్లు కొన్ని చోట్ల వర్కౌట్ అయిన కామెడీ సన్నివేశాలు, విశ్వక్షేన్ ఎనర్జీ, భీమ్స్ సంగీతం అక్కడక్కడ ఆకట్టుకున్నట్లు కామెంట్లు కనిపిస్తున్నాయి. కొన్ని డైలాగులు థియేటర్లలో నవ్వులు పంచే అవకాశం ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. స్టోరీ వీక్గా ఉండడం, ఎడిటింగ్, డబ్బింగ్ లోపాలు, కొన్ని సీన్స్ మరీ సిల్లీగా అనిపించాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అస్సలు బాలేదని, సెకండ్ హాఫ్ సినిమాను రక్షించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఫంకీపై తొలి స్పందనలు మిశ్రమంగా ఉన్నప్పటికీ పూర్తి టాక్ పై అధికారిక విడుదల తర్వాతే క్లారిటీ రానుంది.